వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీకు తెలుసా, గూగుల్లో మీరు ఒకవేళ లాంగెస్ట్ సర్వైవింగ్ స్మోకర్ ఎవరు అని మీరు గూగుల్ చేస్తే మీకు ఒక పేరు కనబడుతుంది. అది జీన్ క్యాల్మెంట్. ఈమె ఒక ఫ్రెంచ్ మహిళ. 122 ఏళ్ళు బ్రతికింది. రోజుకి 3 సార్లు లేకపోతే 4 సార్లు సిగరెట్ తాగేది. ఈ సిగరెట్ తాగడం కూడా తన 21 ఏట నుంచి మొదలు పెడితే దాదాపుగా చనిపోయే ముందు 5 ఏళ్ళ వరకు కూడా తను కంటిన్యూస్గా సిగరెట్ తాగుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా ఆమె 100 ఏళ్ళ పైబడి జీవించింది కాబట్టి సిగరెట్ స్మోకింగ్కి సంబంధించిన హెల్త్ రిస్క్స్కి ఏమాత్రం సంబంధం లేదని అనుకుంటున్నారా మీరు? అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు. అనుకోవడానికి మనకు కన్వీనియంట్గా ఉన్న థియరీని ఏదైనా మనం తీసుకోవచ్చు. కానీ ఇలాంటి వారిని విషయాలు మన ముందుకు వచ్చినప్పుడు, గూగుల్ మీరు చేసినప్పుడు మీకు వచ్చే డౌట్స్ కానీ లేకపోతే మీరు కన్వీనియంట్గా కంక్లూడ్ అయ్యే ఏవైతే ఉంటాయో థియరీస్, వాటన్నిటినీ ఇవాళ బ్రేక్ చేయడానికే సాక్షి లైవ్ స్టూడియోకి డాక్టర్ అజేష్ రాజ్ సక్సేనా గారు వచ్చారు. సార్, డాక్టర్ గారు అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. రోజు ఎన్నో కేసులు తను చూస్తుంటారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మహిళ గురించి మీరు ఏమంటారు? చాలామంది డాక్టర్స్ కూడా ఆమె చనిపోయినప్పుడు ఆమె హెల్త్ రికార్డ్స్ అవన్నీ కూడా చూస్తే దాంట్లో పెద్దగా వాళ్ళకు క్యాన్సర్ రిలేటెడ్గా ఏమీ కనిపించలేదు. ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఎ న్యాచురల్ డెత్. సో దాన్ని మీరు ఈ మొత్తం కేస్ స్టడీని మీరు ఎలా సో ఈ కేస్ స్టడీ కాకుండా కూడా పీపుల్ హ్యావ్ గివ్ మీ ఎగ్జాంపుల్స్. సార్, నేను ఇన్ని సంవత్సరాల నుంచి స్మోక్ చేస్తున్నాను, నాకు ఏమి కాలేదు, నేను హెల్దీగా ఉన్నాను. మా ఫాదర్ కూడా చాలా సంవత్సరాలు స్మోక్ చేశారు, 80-90 సంవత్సరాల వరకు బతికారు. దీనికి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక 100 మంది ఒక బిల్డింగ్ టాప్ ఫ్లోర్ నుంచి మనం కిందికి దుంకారనుకోండి, జంప్ చేస్తారు. దాంట్లో ఒక 1 or 2 పీపుల్ సర్వైవ్ అవుతారు. సో ఒక 1 or 2 పీపుల్ సర్వైవ్ అయినారని మనం దాన్ని ఎగ్జాంపుల్ ఇచ్చి వీరి పైనుంచి సేఫ్గా జంప్ చేయొచ్చు అని చెప్పొచ్చా? ట్రూ. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ చాలామంది స్మోక్ చేసినా కూడా క్యాన్సర్స్, వేరే జబ్బులు రాకపోవచ్చు, కానీ దానికి వేరే కారణాలు ఉన్నాయి. దాంట్లో వెనుక ఉండే రీజన్ ఒకటి ఈజ్ బై ఛాన్స్ ఆర్ బై లక్ అని చెప్పొచ్చు. ఇది కాకుండా చూడండి, పర్సంటేజ్ ఈజ్ వెరీ లెస్. మనకు ఇఫ్ యూ లుక్ అట్ ద స్టాటిస్టిక్స్, నియర్లీ 7 million people are dying of tobacco smoking every year in the worldwide. And nearly దాంట్లో 1.6 million are people who have never smoked but they are second hand smokers. Okay. Passive smoking. 40% of all cancers are contributed by tobacco. And every 3 people dying of cancers, 1 person is dying because of tobacco. So it is the most common preventable cause of cancer. Cancer కాకుండా కూడా there are so many health issues that a person can have because of tobacco smoking. Okay, మనం అందరూ ఈ కాలంలో చిన్న వయసులో కూడా జనాలు స్మోక్ చేసి, ఈవెన్ బాయ్స్, గర్ల్స్ కాలేజ్ సంవత్సరాల నుంచే స్మోక్ చేసి దే థింక్ ఇట్ ఈస్ ఎ ఫ్యాషన్. దే థింక్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఒక ఫ్యాషన్ లాగా లేకుంటే స్టైలిష్గా అనుకుంటారు. కానీ దాని నుంచి వస్తున్న ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి మనకు ఇమ్మీడియట్లీ తెలియకపోవచ్చు, కానీ డౌన్ ద లైన్ మనం ఎలా వయసు పెరుగుతూ ఉంటుంది, మనకు అవి వన్ బై వన్ బయటపడతాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, మెనీ థింగ్స్ బికమ్ ఇర్రివర్సిబుల్ విత్ ఒక స్టేజ్ పోయిన తర్వాత. ఓకే సార్, ఇప్పుడు అంటే ఎనీవే వీఆర్ కమింగ్ టు టొబాకో యాజ్ అ సబ్జెక్ట్. ఎస్. సో టొబాకో యాజ్ అ సబ్జెక్ట్ సార్, అంటే మీరు అంటున్నారు ఆల్మోస్ట్ యాన్యువలీ ఒక 80 లక్షల మంది చనిపోవచ్చు ప్రపంచంలో. మన ఇండియాకు వస్తే ఒక 13 లక్షల మంది చనిపోతున్నారు సార్. అండ్ దీస్ ఆర్ ఆల్ ప్రివెంటబుల్ డెత్స్. అబ్సల్యూట్లీ ప్రివెంట్ చేయొచ్చు. సో ప్రివెంట్ చేయలేకపోతున్నాం. సో దీనికి కారణము ఆ టొబాకో ఏదైతే మనల్ని అంతగా మన బాడీని డామినేట్ చేస్తుంది, దానికి ఉన్న కారణం ఏంటి సార్? అసలు వై టొబాకో ఈజ్ సో మచ్ అడిక్టివ్?
టొబాకోలో ఉన్న 2 థింగ్స్ మనం డివైడ్ చేయాలి. బేసికలీ టొబాకోలో దేర్ ఆర్ మోర్ దాన్ 5,000 డిఫరెంట్ కెమికల్స్. ఓకే. నంబర్ 1. సెకండ్, ఆ 5,000 ఉన్న కెమికల్స్‌లో దేర్ ఆర్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ చాలా డీటెయిల్డ్‌గా అనలైజ్ చేశాయి. దీంట్లో కెమికల్స్ ఏమేమి ఉన్నాయి. అండ్ నియర్లీ 72 కెమికల్స్ ఆర్ క్లాస్ 1 కార్సినోజెన్స్. అంటే దే హ్యావ్ బీన్ ప్రూవన్ విత్ సైంటిఫిక్ రీసెర్చ్ దట్ దీనివల్ల క్యాన్సర్ వచ్చే Compulsory. ఛాన్సెస్ కంపల్సరీ ఉంటాయి. సో ఆ కెమికల్స్లో ఒకసారి ఆలోచిస్తే దాంట్లో ఏమేమి ఉంటాయి, వేరే వేరే రకాలుగా కార్బన్ కెమికల్స్, బెంజీన్ అండ్ కొన్ని హెవీ మెటల్స్, ఆర్సెనిక్, లెడ్, పొలోనియం, ఇలాంటి ఆర్సెనిక్ వి ఆల్ నో ఇట్ ఈస్ లైక్ ఏ పాయిజనస్ సబ్స్టెన్స్. సో ఆ వేరే వేరే కెమికల్స్ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు ఏమవుతాయి, అవి మన జెనెటిక్ లెవెల్లో మన జీన్స్ని, క్రోమోజోమ్స్ జీన్స్ని డ్యామేజ్ డ్యామేజ్ చేస్తాయి. చేయడం. 1 or 2 సిగరెట్స్తో అది కాకపోవచ్చు, కానీ మనం ఎన్ని సంవత్సరాలు ఇది చేస్తూ పోతామో ఆ డ్యామేజ్ లోపల జెనెటిక్ మెటీరియల్లో జరుగుతూ ఉంటుంది. జరుగుతాం. సెకండ్ థింగ్ ఏంటంటే సైలెంట్గా కంటిన్యూస్గా Silent గా. జరుగుతూ ఉంటుంది. ఎస్, దీంట్లో ఇంకో థింగ్ ఏంటంటే దెర్ ఈజ్ ఏ కెమికల్ కాల్డ్ యాజ్ నికోటిన్. సో ఆ నికోటిన్ మనం స్మోక్ చేసినప్పుడు విదిన్ 10 seconds ఇట్ గోస్ అండ్ కిక్స్ ద బ్రెయిన్. బ్రెయిన్. అండ్ నికోటిన్ ఒకసారి మన బ్రెయిన్లో, మన బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అయినప్పుడు దాంట్లో కొన్ని హ్యాపీగా ఫీల్ అయ్యి యూఫోరిక్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి, డోపమిన్ లాంటి Yeah. వేరే కెమికల్స్ రిలీజ్ అవుతాయి. సో ఆ నికోటిన్ వల్ల మనకు ఆ అడిక్షన్ వస్తుంది. అండ్ ఒకసారి ఆ నికోటిన్ లెవెల్స్ తగ్గినప్పుడు మళ్ళీ స్మోక్ చేయాలని అర్జ్ Yeah. ప్రిపేర్ అవుతుంది. సో నంబర్ 1 ఇస్ ద కెమికల్స్, సెకండ్ ఇస్ ద నికోటిన్, థర్డ్ డ్యామేజ్ ఇస్ ద దీంట్లో ఉన్న టార్ అని వినుంటారు. టార్ Yeah. విచ్ అగైన్ స్మోక్ చేసినప్పుడు లోపల వెళ్ళి లంగ్స్లో, మనం బేసికలీ లంగ్ ఈజ్ ఏ మెంబ్రెయిన్, ఫిల్టర్ ఎలా ఉంటుంది Yeah. విచ్ హ్యాస్ టు, సో ఆ ఫిల్టర్లో ప్రాపర్గా గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుంది. అండ్ టార్ లోపలికి వెళ్ళి మొత్తం బ్లాక్గా డిపాజిట్ అయినప్పుడు ఏమవుతుంది, దట్ గ్యాస్ ఎక్స్చేంజ్ బికమ్స్ ఇన్ఎఫెక్టివ్. Ineffective. Okay. ఓకే, అనదర్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇస్, నార్మలీ మనము శ్వాస పీల్చినప్పుడు మన బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావాలి, మన బాడీకి లోపల ఆక్సిజన్ ఎంటర్ అవ్వాలి. సో లంగ్స్లో ఆ గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుంది. స్మోక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కార్బన్ మోనాక్సైడ్ ఆక్సిజన్ బదులు కార్బన్ మోనాక్సైడ్ మన బ్లడ్లోకి ఎక్కువ వెళ్తుంది. సో దెర్ ఈస్ హైపాక్సియా, అంటే బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి అండ్ కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ ఎక్కువగా ఎక్కువ. ఉంటాయి. సో మల్టిపుల్ ఇష్యూస్ వల్ల మనకు టొబాకో కెన్ బి డేంజరస్ ఫర్ అస్. For us. Okay, sir. అది కాకుండా ఈవెన్ స్మోక్ చేయకుండా కూడా మనకు టొబాకో ఇప్పుడు వేరే వేరే ఫార్మ్స్లో వస్తాయి. Yeah. Yeah. Several forms. సెవరల్ ఫార్మ్స్, Kaini, gutka. ఖైని, గుట్కా, జర్దా, సుపారీ, Yeah. Even ఈ మధ్య యంగ్స్టర్స్ అందరూ E-cigarettes. హుక్కా. ఈ సిగరెట్స్ కూడా వచ్చాయి. ఈ E-cigarettes. సిగరెట్స్ లో కూడా దెర్ ఆర్ కెమికల్స్, దెర్ ఈస్ హై లెవెల్ ఆఫ్ నికోటిన్ విచ్ కెన్ బి డేంజరస్. ఈ వ్యాపింగ్, వేపింగ్ ఈ అన్నిట్లో కూడా అంటే సేమ్ లెవెల్ ఆఫ్ డేంజర్ ఉంటుందా సార్? ఇటు అంటే వేరే దాంట్లో కూడా డిఫరెంట్ డోసెస్ లో, నికోటిన్ డోసెస్ లో ఆ వేప్స్ వస్తాయి. ఈవెన్ గవర్నమెంట్ హ్యాస్ బ్యాన్డ్ ఇట్, కానీ స్టిల్ అది కొనసాగుతూ ఉంది. సార్ ఇప్పుడు ఒకేషనల్గా తాగుతాం, మాకేం కాదు అనుకుంటారు. ఎప్పుడో ఒకసారి జస్ట్ ఫర్ ఫన్, ఎస్, జస్ట్ టు ఎక్స్పెరిమెంట్ అన్నట్టుగా ఏదో ఒక 1 week ఒకటి తాగుతా నేను ఏం కాదు, లేకపోతే రోజుకి ఒకటి తాగుతున్నా ఏం కాదు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద ఎట్లాంటి ప్రభావం? సో ప్రభావం ఎట్లా పెరుగుతుందంటే, మనము ఎన్ని సిగరెట్ స్మోక్ చేస్తూ పోతామో క్యూములేటివ్గా, అంటే సంవత్సరాల్లో దాని ఎఫెక్ట్ మనకు డెఫినెట్గా ఏదో రకంగా మనకు కనబడు. సెకండ్, 1 ఈజ్ నంబర్ ఆఫ్ సిగరెట్స్ మనం ఎన్ని తీసుకుంటాము, సెకండ్ ఈజ్ ఎన్ని సంవత్సరాలు మనం తాగుతాము. సో దీస్ థర్డ్ థింగ్ ఈజ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సిగరెట్ యూ స్మోక్. దాంట్లో కూడా ఫిల్టర్డ్ సిగరెట్స్ ఉంటాయి, అన్ఫిల్టర్డ్ డైరెక్ట్గా ఉంటాయి, బీడీ, చుట్టా లాంటి క్రూడ్గా Yeah. వస్తున్న టొబాకో ప్రోడక్ట్స్ ఉంటాయి. దాంట్లో అన్ఫిల్టర్డ్, దాంట్లో టార్ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. సో దాంట్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అండ్ ప్రతి దానికి దే ఆర్ నాట్ కంపేరబుల్ టు ఈచ్ Yeah. అదర్.
టొబాకో స్మోక్ చేసినా కూడా ఏమీ కాలేదు అనుకుంటారు. కానీ దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. ఇప్పుడు క్యూములేటివ్ ఎక్స్‌పోజర్ ఎంత అవుతుంది? ఎంత డోస్ వెళ్తుంది? దాంతో పాటు మన బాడీలో ఉన్న ఇమ్యూన్ రెస్పాన్స్ ఎలా ఉంది? యాహ్! ఇప్పుడు మనకు ఇన్ని సంవత్సరాలు స్మోక్ చేయకుండా ఏమీ కాలేదు అంటే మోస్ట్ కామన్‌లీ బై ఛాన్స్ అండ్ లక్. సెకండ్‌లీ మన బాడీ రిపేర్ మెకానిజమ్స్ ఎంత యాక్టివ్‌గా ఉన్నాయి. యాహ్! సో, కంటిన్యూయస్‌లీ జరుగుతున్న జెనెటిక్ మెటీరియల్‌కి డ్యామేజ్‌ని రిపేర్స్ ఆర్ వర్కింగ్ వెరీ వెల్ అనుకోండి. అప్పుడు స్టిల్ మనకు ఏం కాకపోయే ఛాన్స్ ఉంది. బట్ ఆ పర్సెంటేజ్ ఈస్ వెరీ లెస్. దట్ పర్సెంటేజ్ ఇస్ వెరీ లెస్. అండ్ అది మనకు అసెస్ చేయడానికి లేదు. లేదు. అండ్ సపోజ్ మన ఇమ్యూనిటీ కూడా ఎలా తగ్గుతది? మన వయసు ఎలా పెరుగుతుంది? మన బాడీ కూడా వీక్ అవుతూ పోతున్నాయి. మన ఇమ్యూన్ రెస్పాన్సెస్ కూడా స్లో అయితాయి. ఎఫెక్టివ్‌గా ఉండవు. అండ్ ఈ క్యూములేటివ్ సంవత్సరాల్లో జరిగిన ఎక్స్‌పోజర్‌కి ఎఫెక్ట్స్ కూడా అప్పుడు కనపడతాయి. మ్యూటేషన్స్ కూడా అక్యుములేట్ అయితాయి. ఇవన్నీ కారణాల వల్ల ఎలా వి సీ ఆల్ ద ఎఫెక్ట్స్ అట్ వన్స్. అడ్వాన్స్ యెస్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ Over a అక్యుములేట్ period of అయ్యి time. ఒక్కసారి మనకు రీబౌన్స్ అయ్యి వస్తాయి యెస్. అంటున్నారు. సరే ఇప్పుడు అంటే ప్యాసివ్ స్మోకర్స్ కరెక్ట్. వాళ్ళు అనవసరంగా విక్టిమ్ అవుతా ఉంటారు అవును. ప్రతి దగ్గర. Yes. సో వాళ్ళ డేంజర్ ఎట్లా ఉంది సార్? అంటే ఇప్పుడు చనిపోయే వాళ్ళలో ప్యాసివ్ స్మోకర్స్ కూడా కొంతమంది విక్టిమ్స్ ఉన్నారని మీరు చెప్తున్నారు. అబ్సల్యూట్లీ. సో హౌ డేంజరస్ ఇస్ దట్? ఇట్ ఈస్ ఈక్వల్లీ డేంజరస్ యాజ్ స్మోకింగ్. సో ఈవెన్ మనం స్మోక్ చేయకుండా కూడా మన పక్కన ఉన్న ఫ్యామిలీ మెంబర్ ఆర్ మనకున్న ఆఫీస్లో ఉన్న కొలీగ్, మన ఫ్రెండ్ ఎవరైనా స్మోక్ చేస్తున్నారంటే దట్ సేమ్ స్మోక్ మనం కూడా ఇన్హేల్ చేస్తాము. Yeah. అండ్ అది మనం కూడా శ్వాస పీల్చినప్పుడు యాజ్ అ సెకండ్ హ్యాండ్ స్మోకర్ మనకు కూడా రిస్క్ అంతే ఉంటుంది. మన లోపల కూడా కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. ఓకే. సో దట్స్ వై యూ క్యాన్ సీ నౌ దట్ ఈవెన్ నాన్ స్మోకర్స్లో కూడా లంగ్ క్యాన్సర్స్ చాలా పెరిగినాయి. ఓకే. అండ్ ఈవెన్ విమెన్లో కూడా లంగ్ క్యాన్సర్స్ చాలా పెరిగినాయి. ఓకే. సో నేను స్మోక్ చెయ్యను కానీ యూ హ్యావ్ సంబడి స్మోకింగ్ బై యూ, అది ఈక్వల్లీ ఇంపార్టెంట్. అలాంటి సిచ్యువేషన్లో మనం దూరంగా ఉండడం మంచిది. చాలా మంచిది. యూ వుడ్ హ్యావ్ సీన్ ఆల్సో గవర్నమెంట్ హ్యాస్ బ్యాన్డ్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. దేర్ ఆర్ డెసిగ్నేటెడ్, అంటే కొన్ని ఏరియాస్లోనే మనం స్మోక్ చేయొచ్చు అని గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్లీ రెస్ట్రిక్ట్ చేసింది. అవును. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్స్ వై యూ హ్యావ్ టు అవాయిడ్ స్మోకింగ్ వెన్ యూ ఆర్ విత్ సంబడి. ఓకే. అబ్సల్యూట్లీ. సరే ఇప్పుడు కమింగ్ టు ద యంగ్స్టర్స్ సార్, అంటే Yes. యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది అనుకుంటా స్మోకింగ్ జనరల్లీ యూజువల్లీ. సో యంగ్ ఏజ్లో వీళ్ళకి అడిక్షన్ అప్పుడే స్టార్ట్ అవుతుందా సార్, లేకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక హ్యాబిట్ నుంచి అడిక్షన్లో? సో సింపుల్గా ఒక హ్యాబిట్, ఇప్పుడు ఒకసారి స్మోక్ చేసినప్పుడు మనకు ఆ హై లాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు బాడీలో రియాక్షన్ ఏముంటుంది? నాకు మళ్ళీ అదే హై కావాలి అనుకుంటారు. అండ్ ఆ యంగ్ ఏజ్లో అంత మెచ్యూరిటీ ఉండదు. అట్ ద సేమ్ టైం కంట్రోల్ ఉండదు, మనకు సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండదు, పియర్ ప్రెషర్ ఉంటుంది. ఎక్కువ. మా ఫ్రెండ్స్ స్మోక్ చేస్తున్నారు, ఆ సినిమా యాక్టర్ స్మోక్ చేస్తున్నారు, ఆర్ మనము రెస్పెక్ట్ చేసిన ఏదో ఊహించుకున్న సెలబ్రిటీ స్మోక్ చేస్తున్నారు. సో మనకు కూడా అలానే మిమిక్ చేయాలి, అలానే అవ్వాలనుకుంటారు. అవును. సో అప్పుడు రిపీటెడ్గా ఒక్క సిగరెట్తో ఆగకుండా యూ విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్, దెన్ యూ విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. స్లోలీ ఆ నికోటిన్ లెవెల్ బాడీలో కంపల్సరీగా మెయింటైన్ చేయాలని బ్రెయిన్ విల్ కీప్ మ్యానిపులేటింగ్ యూ. Yes. ఇట్ విల్ సే దట్ ఇంత లెవెల్ ఆఫ్ నికోటిన్ మెయింటైన్ చేసుకోండి. ఆ లో మనకి ఇష్టం ఉండదు, వీ లైక్ దట్ హై. Yeah. సో వాట్ వి డూ, ఒక సిగరెట్ కాకుండా ఒక ప్యాకెట్ పెట్టుకుంటాము పాకెట్లో. వన్స్ ద సిగరెట్ ఫినిషెస్, ఇనిషియలీ ఒక గంటలో మళ్ళీ తాగొచ్చు. స్లోలీ దట్ విల్ బికమ్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్. స్లోలీ ఒక సిగరెట్ అయిపోయాక పీపుల్ వాంట్ నెక్స్ట్ సిగరెట్. Yeah. So they become chain smokers, Yeah. True. and the younger age లో స్టార్ట్ అయితే ఆ టైంలో ఇట్స్ లైక్ ఏ రియల్ న్యూ థింగ్, ఫ్రెష్ థింగ్. మనం Yeah. లైఫ్లో ఏదో ఫ్రెష్గా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము అండ్ ఆ విషియస్ సైకిల్లో పడిపోతాము. సో ఆ హై అతన్ని కిక్ చేస్తూ ఉంటుంది ఇంకా ఎక్కువ Yes, yes. తీసుకోవడానికి. సో ఓకే సార్, అంటే ఇప్పుడు ఈ టొబాకో కన్జంప్షన్లో సార్, అంటే Yes. మీరు రోజువారీ పేషెంట్స్ చూస్తుంటారు, ఎక్కువ సిగరెట్ స్మోకింగ్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారా, లేకపోతే గుట్కా ఖైనీ పేషెంట్స్ వాళ్ళ పర్సంటేజ్ ఎట్లా ఉంది, వేరే వాళ్ళ ఇంకా ప్యాసివ్ స్మోకర్స్, ఈ మొత్తం రేషియో చూస్తే ఎవరు ఎక్కువ ఉన్నారు సార్?
స్మోకర్స్ ఎక్కువ ఉన్నారు. Smokers. దాంతోపాటు టొబాకో, గుట్కా, కైని, దేర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకే. You know- ఎలాంటి క్యాన్సర్స్, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్ వీళ్ళకు? టొబాకో స్మోకింగ్తో క్యాన్సర్స్ కంటే ముందు వచ్చిన సింపుల్ థింగ్స్ మనకు ఏజింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. బికాస్ జెనెటిక్ లెవెల్లో డ్యామేజ్ చేస్తున్నప్పుడు సెల్స్ స్టార్ట్ ఏజింగ్ Aging. అండ్ గెటింగ్ Fast. డ్యామేజ్ ఫాస్టర్. Okay. సెకండ్ థింగ్ ఈస్ దాని ఎఫెక్ట్స్ స్టార్ట్ ఫ్రమ్ వెరీ సింపుల్ థింగ్ లైక్ మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయ్యి కార్బన్ మొనాక్సైడ్ ఇంక్రీజింగ్. మనము శ్వాస పీల్చినప్పుడు సింపుల్ థింగ్ మనకున్న స్మెల్ లాంటిది తగ్గిపోతుంది. మన బాడీలో ఉన్న ఊపిరితిత్తులో చాలా బ్యూటిఫుల్ మెకానిజం ఉంది. చిన్న డస్ట్ పార్టికల్ ఉన్నా కూడా దాంట్లో లోపల సీలియా అని హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. Structures. అవి బయటికి పుష్ చేస్తాయి డస్ట్ ఉన్నా ఎనీ పార్టికల్స్ ఉన్నా. ఆ సీలియరీ మోషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. గ్యాస్ ఎక్స్చేంజ్ టార్ ఎట్లా లోపల మెంబ్రెయిన్లో ఆల్వియోలైలో డిపాజిట్ అవుతుంది, గ్యాస్ ఎక్స్చేంజ్ బికమ్స్ వెరీ ఇన్ఎఫెక్టివ్. Yeah. దీంతో పాటు లాంగ్ టర్మ్లో సింపుల్ థింగ్స్ మనకు బ్రాంకైటిస్, చిన్న దానికి కాఫ్, దగ్గు, లంగ్లో ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రావడం. లంగ్స్ ఆర్ అగైన్ లైక్ ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్స్. Rubber bands. ఆ ఎలాస్టిసిటీ పోతుంది. సో లాంగ్ పీరియడ్లో లంగ్స్లో వచ్చిన సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ అంటాము, Yeah. ఇలాంటి జబ్బులు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిపోతుంది. ఓకే. దీంతో పాటు బికాస్ దీని ఎఫెక్ట్స్ నాట్ జస్ట్ లంగ్స్, బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్లో ఉంటుంది. హార్ట్లో, మన రక్తనాళాల్లో లోపల ఉన్న బికాస్ బ్లడ్ వెసల్స్లో ఉన్న లోపల లైనింగ్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల హార్ట్ అటాక్స్ రిస్క్ పెరుగుతుంది. స్ట్రోక్, మన పక్షవాతం వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. దీంతో పాటు నెక్స్ట్ అదర్ థింగ్స్ లైక్ ఇన్ఫర్టిలిటీ, విమెన్లో సంతానం లేకపోవడం, మెన్లో కూడా ఇరెక్షన్లో డిఫికల్టీస్ ఉండడం, ఇలాంటి ఎఫెక్ట్స్ మనం హోల్ బాడీలో చూస్తాము. నెక్స్ట్ మోర్ సీరియస్ ఎఫెక్ట్స్ వాట్ వీఆర్ ఆల్ వరీడ్ అబౌట్ ఈస్ క్యాన్సర్. బికాస్ అందరూ టొబాకో స్మోక్ చేసిన ఓన్లీ లంగ్ క్యాన్సర్ వస్తుంది, మనం ఎక్స్రే చేసుకోవచ్చు అనుకుంటారు. టొబాకోతో నియర్లీ 16 to 20 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. నియర్లీ లంగ్స్ కాకుండా మన లిప్స్ నుంచి ఆ రిస్క్ స్టార్ట్ అవుతుంది. లిప్స్, మన మౌత్, మన థ్రోట్, మన మొత్తం ఫుడ్ డైజెస్టివ్ ట్రాక్ట్లో రిస్క్ ఇస్ హై. ఈసోఫేగస్ అనుకోండి, స్టమక్, పెద్ద పేగు, లివర్, ప్యాంక్రియాస్, కిడ్నీ, యూరినరీ బ్లాడర్. బికాస్ ఈ కెమికల్స్ ఫైనలీ లివర్ నుంచి దే గెట్ ఎక్స్క్రీటెడ్, బ్లడ్ నుంచి దే గెట్ ఎక్స్క్రీటెడ్ త్రూ ద కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్. సో బ్లాడర్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది, కిడ్నీ క్యాన్సర్ రిస్క్ ఈస్ హై. ఈవెన్ విమెన్లో గర్భసంచి, ముఖద్వారం, సర్విక్స్ క్యాన్సర్ కూడా రిస్క్ ఈస్ హై. సో నియర్లీ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ క్యాన్ గెట్ ఎఫెక్టెడ్ విత్ టొబాకో. కొన్ని థింగ్స్ విచ్ ఆర్ వెరీ టిపికల్, ఎవరు నోట్లో టొబాకో పెట్టుకుంటారు, కైని గంటలు నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటాయి, గుట్కా తినే అలవాటు ఉంటుంది, వాళ్ళకు డ్యామేజ్ నోట్లో ఎక్కువ జరుగుతుంది. సో అక్కడ దవడలో అక్కడ పెట్టుకున్నప్పుడు మన చీక్స్లో ఉన్న స్ట్రెచింగ్ కెపాసిటీ పోతుంది. స్లోలీ దాంట్లో నోరు తెరవడానికి ఇబ్బంది అవుతుంది. అది సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటే మన చీక్స్లో ఉన్న లైనింగ్లో డెన్స్ ఫైబ్రోబ్లాస్ట్ మొత్తం ఫైబ్రస్ టిష్యూ డిపాజిట్ అయితే ఆ రబ్బర్ బ్యాండ్కి ఉన్న ఎలాస్టిసిటీ పోయి గట్టిగా అయిపోతుంది. సో సింపుల్ థింగ్స్ లైక్ నోరు మనకు ఎంతవరకు ఓపెన్ అవుతుంది, నోరు స్లోలీ ముసుకపోతుంది, తెరవలేరు, తినలేరు, తినడానికి ఇబ్బంది అయిపోతుంది. సో ఓన్లీ లిక్విడ్స్ మీద స్ట్రాతో ఒక పార్ట్లో కార్నర్ నుంచి సిప్ చేసుకుంటూ ఉండాలి. రైట్ ఫ్రమ్ లిప్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, థ్రోట్లో ఉన్న క్యాన్సర్, మన బోన్స్లో ఉన్న క్యాన్సర్. సో మెనీ క్యాన్సర్స్కి దారి తీస్తుంది. అబ్సల్యూట్లీ. అండ్ ఈవెన్ ఇప్పుడు సమ్ పీపుల్ క్యాన్ సే నేను స్మోక్ చేయను, కానీ ఈ సిగరెట్ ఈస్ వెరీ సేఫ్ అనుకుంటారు, కానీ దాంట్లో కూడా అల్ట్రా ఫైన్ పార్టికల్స్ వస్తాయి. అల్ట్రా ఫైన్ పార్టికల్స్ లోపలికి వెళ్ళి దే విల్ డ్యామేజ్ ద లంగ్. అండ్ దాంట్లో కూడా నికోటిన్ ఉంటుంది, దాంట్లో కూడా దేర్ ఆర్ కెమికల్స్. హుక్కాలో కూడా దే ఆర్ డెఫినెట్లీ కెమికల్స్. ఎనీథింగ్ మనం ఎన్ని కెమికల్స్ లోపల పీస్తామో అంత డ్యామేజ్ జరుగుతుంది.
సరే ఇప్పుడు కొంతమంది సిగరెట్ తాగుతారు, గుట్కా కూడా తింటారు. వాళ్ళ అవును. పరిస్థితి ఏంటి? డెఫినెట్లీ డ్యామేజ్ ఈజ్ మోర్. మోర్ అండ్ దాంతో పాటు సిగరెట్ తాగుతారు, దాంతో డ్రింక్ కూడా చేసే అలవాటు ఉంది. యా. అండ్ ఆల్ డ్రింక్ 3. చేసినప్పుడు యూ వాంట్ టు స్మోక్ ఆల్సో. యెస్. సో అప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ 2+2, ఇట్ ఈస్ ఎ సినర్జిస్టిక్ ఎఫెక్ట్, అంటే 2x2. Hmm. దీనివల్ల జరిగిన డ్యామేజ్ అండ్ దీనివల్ల డ్యామేజ్ ఇద్దరు కలిసి అది ఎక్స్పోనెన్షియల్గా రిస్క్ ఇంకా పెరుగుతుంది. పెరుగుతుంటుంది. సో డూయింగ్ కంబైన్డ్ ఈస్ ఈవెన్ మోర్ డేంజరస్. సరే ఇప్పుడు అంటే యూత్ నుంచే స్టార్ట్ అవుతుంది అంటారు కదా సార్. సో మనకి ఈసారి ఉన్న థీమ్ అన్మాస్కింగ్ ద అపీల్ కరెక్ట్. అండ్ Yes. ఆల్సో కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో. సో దీంట్లో సార్ మన ఫ్యామిలీస్, మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా రోల్ ప్లే చేయాల్సిన పరిస్థితి ఉందా? అబ్సల్యూట్లీ, డెఫినెట్లీ. సింపుల్ థింగ్, మనం నేను యాజ్ అ ఫాదర్ ఈరోజు స్మోక్ చేశాను అనుకోండి, నా పిల్లలు కూడా అదే అనుకుంటారు, దట్ ఇట్ ఈస్ గుడ్ టు స్మోక్, దట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాషన్ టు స్మోక్, దట్ ఇట్ ఈస్ ఓకే టు స్మోక్. మనం ఏం హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకుంటామో యాజ్ పేరెంట్స్, మన పిల్లలు కూడా అవే మిమిక్ చేస్తారు, వాళ్ళు అదే చూసి పెరుగుతారు. యా. అండ్ దేర్ ఛాన్సెస్ ఆఫ్ పికింగ్ అప్ ఆర్ ఆల్సో హయ్యర్. అదే సేమ్ యాజ్ అ పేరెంట్ మనము స్మోక్ చేయలేదు, వీ కీప్ అవే, వీ సే నో, వీ సే ఇట్ ఈస్ నాట్ హెల్దీ, ఇట్ ఈస్ నాట్ గుడ్. అంటే మన పిల్లలు కూడా ఎప్పుడైనా సిగరెట్ టచ్ చేసినప్పుడు ఆర్ ఎవరైనా ఫ్రెండ్ ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళకు కూడా అట్లీస్ట్ ఒక థాట్ వస్తుంది, లేదు డాడీ చెప్పారు ఇది మంచిది కాదు, అండ్ డాడీ లైఫ్లో ఎప్పుడు తాగలేదు, యా. చెప్పింది డాడీ కూడా అదే పాటిస్తున్నారు. ఇట్ గోస్ ఎ లాంగ్ వే. ఇట్ గోస్ అ లాంగ్ వే. స్కూల్స్లో ఇప్పుడు మా చిన్నప్పుడు టీచర్స్ చెప్పిన పాటలు మాకు ఇంకా గుర్తున్నాయి. Yeah. సో డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్ విత్ ద టు గ్రోయింగ్ సమ్ ఎక్స్టెంట్. ఎస్, ఇట్ హెల్ప్స్ విత్ గ్రోయింగ్ అప్. ఓకే సార్. అండ్ కమింగ్ టు క్విట్టింగ్ సార్. క్విట్టింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. యా. సో క్విట్ ఇమీడియట్గా చేస్తే ఏంటి సార్, బాడీ ఎలా రియాక్ట్? సార్, ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఈస్, ఫర్ ఎనీబడి హూ స్మోక్స్, it is never too late to stop or never too late to quit. Yeah. You know, if we look at what are the scientific benefits of quitting smoking, Yeah. within 10 minutes manakunna heart rate comes down to normal. So within 10 minutes. Within 10 minutes. Wow. Within 12 hours మీరు నైట్లో స్మోకింగ్ స్టాప్ చేశారు, బై మార్నింగ్ మీకు బ్లడ్లో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ విల్ కమ్ డౌన్ టు నార్మల్. Yeah. దీస్ ఆర్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్. Yeah. Within one day your heart also settles down. Yeah. Long term effects చూసినప్పుడు within 1 year your risk of getting a heart attack 50% తగ్గుతుంది. Within 5 years your risk of getting strokes, brain లో clots, brain లో strokes or వచ్చే effects, literally it comes down to normal. Normal. Within 10 years మీకు ఉన్న lung cancer risk is same as a non-smoker. Okay. Within 10 years. Within 10 years. Okay. So the point of time is when you stop smoking. The simple beneficial effects మీకు హార్ట్లో ఉన్న స్ట్రెయిన్, బాడీ ఈజ్ ఇన్ కాన్స్టెంట్ స్ట్రెయిన్ బికాస్ దీని నుంచి వస్తున్న కెమికల్స్ ఆర్ మేకింగ్ యువర్ హార్ట్ బీట్ సో ఫాస్ట్. హార్ట్ రేట్ పెరుగుతుంది, లోపల ఉన్న సెల్స్లో డ్యామేజ్ జరుగుతూ ఉంది. Yeah. గ్యాస్ ఎక్స్చేంజ్ సరిగా లేదు, ఆక్సిజన్ సరిగా లేదు, మీకు పెట్టిన ఎఫర్ట్, ప్రతి బ్రెత్లో ఉన్న ప్రతి శ్వాస పీల్చిన దాంట్లో ఎఫర్ట్ ఇంకా పెరుగుతుంది. సో దాని ఎఫెక్ట్స్ అయితే మీకు విదిన్ 10 minutesలో స్టార్ట్ అయిపోతాయి. Yeah. మీ హార్ట్ రిలాక్స్ అయిపోతుంది, మీ హార్ట్ రేట్ రిలాక్స్ అయిపోతుంది, మీకు ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. Okay. వాట్ మోర్ డూ వీ వాంట్? అంటే సార్ చాలా మందికి ఒక Yeah. ఇది ఉంటుంది సార్, ఒక మిత్ అనండి, నోషన్స్ అనండి, లైక్ సడన్ గా ఆపితే బాడీ ట్రంబుల్ అయిపోతుంది, Absolutely క్రేవింగ్ లేదండి. ఎక్కువ అయిపోతుంది, లేదు. యూ కాంట్ కంట్రోల్ ద క్రేవింగ్. కెన్ ఆల్వేస్ కంట్రోల్ ఇట్ ఇఫ్ యు ఆర్ ఫస్ట్ థింగ్ ఈజ్ మనం మెంటలీ ఫిక్స్ అవ్వాలి దట్ లైఫ్లో ఒక్కసారి నేను క్విట్ చేశానంటే ఐ విల్ నెవర్ టచ్ ఇట్ అగైన్. Yeah. దాంట్లో ఒక వెరీ స్ట్రాంగ్ రెజల్యూషన్ ఉండాలి. బికాస్ మెనీ టైమ్స్ పీపుల్ ట్రై టు హైడ్ బిహైండ్ ఏ సిగరెట్. యా. నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను, దానివల్ల నాకు
స్మోక్ చేయాల్సిన అవసరం ఉంది, నాకు ఆఫీస్ ప్రెషర్ చాలా ఉంది, నా ఫ్రెండ్స్ స్మోక్ చేస్తున్నారు, నేను పార్టీస్లో స్మోక్ చేయలేదంటే నేను అవుట్ ఆఫ్ ప్లేస్ ఫీల్ అవుతాను. దెర్ ఆర్ మెనీ రీజన్స్. మనము వీ ఫైండ్ రీజన్స్ Yeah. టు స్మోక్, Smoke. Yeah. కానీ వీ నాట్ ఫైండింగ్ దట్ ఇన్ Good దట్ హోల్ reason. స్మోక్ we are missing that reason why we must not smoke. The good reason we are missing out. We are missing out, Yeah. or we are not seeing it. Yeah, seeing it all. Yeah. సార్ ఇంకోటి సార్, అంటే చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి కదా సార్. Correct. వాట్ ఆర్ ద ఎఫెక్టివ్ వేస్ ఆఫ్ క్విట్టింగ్ స్మోకింగ్ సార్? See, కొంతమంది 10 సిగరెట్స్ తాగితే వాళ్ళు ఒకటిగా తగ్గించమని కొంతమంది చెప్తారు, కొంతమంది ట్రై చేస్తారు కూడా. వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళు అలా ఉన్నప్పుడు వాళ్ళకు బేసికలీ ఇట్ ఈస్ ద నికోటిన్ మనకు అడిక్షన్ క్రియేట్ చేస్తుంది మనకు. సో నికోటిన్ గమ్స్ ఉన్నాయి, నికోటిన్ ప్యాచెస్ ఉన్నాయి, లాజెంజెస్ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఉన్నప్పుడు నికోటిన్ స్లోలీ రిలీజ్ అవుతూ ఉంటుంది ప్యాచ్లో. సో ఆ క్రేవింగ్ కూడా తగ్గుతుంది. ఇది కాకుండా ఇఫ్ సమ్మన్ ఈజ్ అనేబుల్ టు డూ విత్ ది సింపుల్ మెజర్స్, మనకు లేదు నేను స్మోకింగ్ వదిలేశాక నాకు ఐఎమ్ రియలీ హ్యావింగ్ దట్ అర్జ్, నాకు ఆ గమ్స్లో అది నాకు అర్థం అవ్వట్లేదు అంటే దెర్ ఈస్ ప్రొఫెషనల్ హెల్ప్ విచ్ ఈస్ అవైలబుల్. Yeah. అబ్సల్యూట్లీ నాట్ టు హెజిటేట్ టు మీట్ ఏ స్పెషలిస్ట్, చాక్ అవుట్ ఏ ప్లాన్. బట్ అంటే మోర్ whom to ఇంపార్టెంట్, meet సార్? అంటే డాక్టర్. they can meet a physician, they can meet an oncologist, they can meet a psychologist or psychiatrist. They can take there are counseling counseling sessions, there are psychiatrists, there are clinics where they have de-addiction centers ఫర్ స్మోకింగ్. for smoking. And if you take alcohol also, same time alcohol and smoking ki Related. de-addiction chesukochu. So first thing is ఆ మైండ్లో should start here. it should start that yes, I will never smoke again. Yeah. Yes, I will never touch it again. For myself, for my family, for whatever reason. Yeah. That no. A no once is a no forever. సార్ కొంతమంది ఆపేసి మళ్ళా రిలాప్స్ అయిపోతుంటారు, మళ్ళీ రిటర్న్ అవుతుంటారు. సో వాళ్ళకు మీరేం చెప్తారు? చూడండి, అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారంటే ట్రై టు ఫార్మ్ సమ్ రీఇన్ఫోర్సింగ్ మెకానిజం విచ్ విల్ అవాయిడ్ యూ ఫ్రమ్ టేకింగ్ ఇట్ అగైన్. లైక్ సార్ అవాయిడ్ దోస్ గ్రూప్స్. అవాయిడ్ దోస్ గ్రూప్స్, ట్రై టు డిస్టెన్స్ యువర్ సెల్ఫ్. మెంటలీ కూడా లేదు, and be confident to say no. No. Yeah. If somebody first is thing. offering you, Yeah. no, if somebody, it may be personal, but for me, if somebody offers me also, I can say, I don't feel ashamed that, if I am not smoking with my friends, nakedo cheap ga chustaro, nakedo inferior ga chustaro, naku aa friend circle nunchi తీసేస్తారు. ఇలాంటి థాట్స్ మైండ్లో ఉండకూడదు. నేను హెల్తీగా ఉండాలి. me and my family, I don't want to expose my family members to smoke. So, and absolutely smoking is one of the addictions which has so many health complications. Why should I damage my body wantedly? Yeah. See, unknowingly we may get so many issues, health issues, but దాంట్లో ఉన్న you are adding more fuel to a fire which is already there. Yeah. So it is better you decide first. Yes. Okay. సార్ ఇప్పుడు కమింగ్ డౌన్ టు లైక్ సోషల్ మీడియా అనండి, Correct. ప్లాట్ఫామ్స్ అనండి, దెర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్, సినిమా ఆర్ యాడ్స్, హోర్డింగ్స్. సో వీటి ప్రభావం వల్ల యువత ఎక్కువగా స్మోకింగ్కి అడిక్ట్ అవుతున్నారా, లేకపోతే వేరే ఏదైనా కారణాల వల్ల అవుతున్నారా? మీ యొక్క ప్రాక్టీస్లో మీకు ఎదురైన విషయాల గురించి షేర్ చేసుకోండి. హౌ యు ఆర్ హెల్పింగ్ దెమ్ కమింగ్ అవుట్? See, one of the things I think government has made it, they've taken some very good initiatives where ప్రతి మూవీ ముందు మీరు చూస్తుంటారు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ injurious to health. There are good amount of pictures on those boxes which are real life images and they are not some created cartoons. I think few other things that need to come down the line is that it should become very difficult for a child or a youngster to get hold of a cigarette. Yeah. There has to be some strict way. Laws రావాలంటారు. Laws రావాలి. Laws have to be very strict. And I think this budget government has made cigarettes also
expensive, Yeah. so that many people don't Go for it. go for it. So definitely, at the same time, as society, the first thing has to start from us. Do I really need to damage my body Yeah. for a temporary pleasure? Yeah. సెకండ్ థింగ్, అందరూ కలిసి స్మోక్ చేస్తున్నప్పుడు అప్పుడే దే హ్యావ్ టు సే నో. Yeah. అండ్ ఎస్, సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు కింద వస్తుంది, వస్తుంది. దెర్ ఈజ్ ఎ థింగ్ దట్ సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని కంపల్సరీ వస్తాయి. వస్తాయి. కానీ ఇది నాకు రాదు, ఇది మమ్మల్ని Yeah. కాదు, మనకు వచ్చినప్పుడు చూసుకుందాము, అందులో అది నుంచి బయటికి పడాలి. ఆ బ్రహ్మ నుంచి బయటికి రావాలి. ఓకే సార్, మీ కేసెస్లో అంటే మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ వస్తుంటారు కదా సార్, Correct. స్మోకింగ్ అనండి లేదా గుట్కా కాయని తిన్న వాళ్ళలో అంటే మెడిసిన్ హెల్ప్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ స్టోరీస్ ఏమైనా మాతో షేర్ చేసుకోగలుగుతారా ఆఫ్టర్? యా, Coming to డెఫినెట్లీ. you. ఇప్పుడు చూడండి, స్మోకింగ్ స్టాప్ చేశాక వాళ్ళకు హెల్త్ బెనిఫిట్స్. యూ నీ నాట్ టేక్ నేమ్స్ సార్. యా, ఇంకా ఏజ్ గ్రూప్స్, There are- యంగ్స్టర్స్లో, మిడిల్ ఏజ్. దెర్ ఆర్ పేషెంట్స్ హూ స్టార్ట్ ఫీలింగ్ గుడ్. ఆ ఫీలింగ్ ఆఫ్, ఆ మంచి ఫీలింగ్ కూడా ఆఫ్ గివింగ్ అప్ సమ్ అడిక్షన్ స్టార్ట్స్ వన్స్ యూ గివ్ ఇట్ అప్. యా. దే టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఇట్స్ జస్ట్ లైక్ ఒక మ్యారథాన్ ఎలా రన్ చేసి మనం ఆ టార్గెట్ని రీచ్ అవుతామో, దట్ విల్ మేక్ యూ మళ్ళీ రన్ చేయాలనిపిస్తుంది. యా. అలానే ఒకసారి సిగరెట్ స్మోకింగ్ వదిలేశాక దే గెట్ దట్ గుడ్ ఫీలింగ్ Good. దట్ ఎస్, దట్ ఐ హ్యావ్ స్టాప్డ్ అండ్ నేను మళ్ళీ స్టార్ట్ కాలేదు. Yeah. అండ్ రియల్ లైఫ్లో కూడా ఇప్పుడు సింపుల్ థింగ్స్, మేము ఒక పర్సన్ స్మోక్ చేస్తున్నారంటే ఈవెన్ ఒక చిన్న సర్జరీ చేయాలంటే కూడా తీసుకెళ్ళలేము. యాక్టివ్గా స్మోక్ చేస్తున్నప్పుడు దెర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్. వాళ్ళకు ఓన్లీ స్మోకింగ్ కాకుండా స్మోకింగ్ ఆపాల్సి వస్తుంది, వాళ్ళకు హార్ట్ చెకప్, వాళ్ళకు లంగ్ చెకప్, వాళ్ళ లంగ్ Yeah. రిజర్వ్. సో అండ్ వన్స్ దే స్టాప్, దే దెమ్సెల్వ్ కమ్ బ్యాక్ అండ్ టెల్ అస్, సార్ 2 వారాల నుంచి స్మోక్ చేయలేదు, నాకు చాలా బెటర్గా ఫీల్ అవుతుంది, నాకు మళ్ళీ స్మోక్ చేయాలనిపించట్లేదు, నేను పూర్తిగా మానేశాను, ఐఎమ్ రెడీ. ట్రిగర్ క్యాన్సర్ వచ్చాక అయితే మనము ఇక యూ హ్యావ్ టు ట్రీట్. ఇక వీ హ్యావ్ టు ట్రీట్. అండ్ అన్ఫార్చునేట్లీ క్యాన్సర్ వచ్చాక కూడా స్మోక్ చేసినప్పుడు మనకు మోర్ దెన్ 1 క్యాన్సర్స్ కూడా టెండెన్సీ ఉంటుంది. సో ఈ సంవత్సరం ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినారంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత దే మే కమ్ బ్యాక్, ఇంకో చోట ఎక్కడైనా స్టార్ట్ అయి ఉండొచ్చు. అంటే ట్రీట్ చేసినాక మళ్ళీ ఇఫ్ దే గో బ్యాక్ టు స్మోకింగ్ దే ఎండ్ అప్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ గో బ్యాక్, కానీ ఆ జరిగిన డ్యామేజ్ హెస్ ఆల్రెడీ బీన్ డన్. యా. అండ్ మెనీ పీపుల్కి ఇంకో మిస్కన్సెప్షన్ కామన్గా ఉంది, సార్ నేను ఇన్ని సంవత్సరాలు స్మోక్ చేశాను, నాకేం కాలేదు, ఇప్పుడు స్మోకింగ్ ఆపేస్తాను, దాని తర్వాత ఇట్లా అయింది సార్ అంటారు. ఓకే. సో బేసికలీ ఇట్ ఈస్ ద, ఇన్ని సంవత్సరాలు స్మోక్ చేసిన లోపల జెనెటిక్ జరిగిన లెవెల్లో damage. జరిగిన డ్యామేజ్ ఇప్పుడు బయటపడుతుంది. యా. అండ్ ఇట్ కాజెస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫీల్డ్ చేంజ్. అంటే ఒక్క పార్ట్లో కాకుండా మన మొత్తం ఫీల్డ్, మన మౌత్ నుంచి కింద థ్రోట్లో, ఫుడ్ పైప్లో ఉన్న ఫీల్డ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ దవడలో ఇప్పుడు వచ్చిన తర్వాత ఈసోఫెగస్లో ఇంకోటి వస్తుంది, తర్వాత థ్రోట్లో ఇంకోటి వస్తుంది. సో ఆ ఫీల్డ్ చేంజ్ ఈజ్ ఆల్సో సంథింగ్ విచ్ ఇస్ కామన్. ఓకే. Because- అంటే ఇప్పటివరకు మీకున్న పేషెంట్స్లో సార్ ఎవరికన్నా టెస్ట్ చేసినప్పుడు 2-3 టైప్ ఆఫ్ క్యాన్సర్ ఒకటే పేషెంట్స్కి డిటెక్ట్ అవుతుంటాయా? అవుతాయి. ఓకే. సో స్క్రీన్ అంటే చేస్తాం. టొబాకో యూజర్స్లో ఎస్ హెవీ టొబాకో యూజర్స్లో ఎన్ని వస్తాయి సార్ అప్రాక్సిమేట్గా? అంటే దే క్యాన్ హ్యావ్ మోర్ దెన్ 1 మ్యాలిగ్నెన్సీ. మోర్ దెన్ 1. అండ్ ఒక మ్యాలిగ్నెన్సీకి ట్రీట్మెంట్ అయినాక ఇంకో చోట కూడా వేరేది రావచ్చు. ఓకే. ఓకే. సో ఇన్వైటింగ్ మెనీ Trouble. క్యాన్సర్స్ ఇన్ టు యువర్ బాడీ లైక్ విత్ ఇన్వైటింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్. హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే. సో ఇంకోటి సార్, లైక్ ఈ మొత్తం మీ పేషెంట్స్ రోజు మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు, ప్లస్ సర్జరీస్ కూడా చేయొచ్చు, చేస్తున్నా కూడా ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళకు? అరే నేను డూ దే హ్యావ్ దట్ ఇది సార్ ఫీలింగ్, అరే నేను చేయకుండాల్సింది స్మోకింగ్ అనే ఫీల్తో వెళ్తారా మీ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి, లేకపోతే హౌ దే ఫీల్ లైక్ మీరు ఆ ఎమోషనల్? బికాస్ సి దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్. కొంతమంది ఉంటారు అసలు
సార్ నేను మళ్ళీ స్మోక్ చేయను లైఫ్లో అని క్లియర్గా ఉంటారు. కొంతమంది ఉంటారు, దే విల్ హైడ్ మధ్య మధ్యలో యూనో ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు, సార్ మీరు చెప్పండి, మేము చెప్పినా కూడా వినట్లేదు, చెప్పాక కూడా మళ్ళీ బయటికి వెళ్ళి స్మోక్ చేసి వస్తున్నారు. సో అప్పుడు ఆ దృఢ నిశ్చయం మనకు ఉండాలి. దే హ్యాస్ టు బి స్ట్రాంగ్ రెజల్యూషన్. నేను మళ్ళీ స్మోక్ చేయొద్దు, నాకు ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, మనకు ఫైనాన్షియల్గా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, ఎందుకు తెచ్చుకోవాలి? యా మనకు లైఫ్లో ఆల్రెడీ ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, చెప్పకుండా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, యా దాంట్లో వై టు యాడ్? ఓకే సార్. అంటే మనకు చాలా సెలబ్రిటీస్ కూడా లైక్ షారుఖ్ ఖాన్, అమితాబ్, యా వీళ్ళందరూ కూడా దే క్విట్ స్మోకింగ్. దే క్విట్ స్మోకింగ్. ఈవెన్ టాలీవుడ్లో కూడా చాలా మంది దే హ్యావ్ క్విట్ స్మోకింగ్ అండ్ ఆల్ దట్. సార్ సో క్విట్టింగ్ స్మోకింగ్ ఈజ్ పాసిబుల్ అంటారు మీరు? ఈజ్ పాసిబుల్, ఇట్ క్యాన్ బి డన్ అట్ ఎనీ టైమ్, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు స్మోక్, ఎందుకంటే టు స్టాప్ కొంతమందికి స్మోకింగ్. నేను చాలా ఏళ్ళు తాగేసినాను, నేను ఇప్పుడు చేయలేను అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతారు. ఇట్స్ నెవర్ టూ లేట్. మీరు ఈ క్షణం డిసైడ్ చేసుకున్నారో నేను దీని తర్వాత లైఫ్లో దిస్ ఈజ్ మై లాస్ట్ సిగరెట్ అండ్ మళ్ళీ టచ్ చేయను అంటే యూ క్యాన్ డూ ఇట్. ఓకే. సో మీకు పేషెంట్స్లో ఎవరైనా అంటారా సార్, ఏముంది స్మోక్ చేసిన వాళ్ళు ఒక 10 years తక్కువ బతుకుతారేమో, వాట్స్ ద బిగ్ డీల్ అని ఎవరన్నా మీకు ఆర్గ్యూ చేసిన వాళ్ళు అలా ఆర్గ్యూ చేసిన వాళ్ళు మనకు సొసైటీలో డిఫరెంట్ మిక్స్చర్ ఆఫ్ పీపుల్ తగులుతూ ఉంటారు. అలా ఆర్గ్యూ చేస్తారు, కానీ మనకు జరిగినప్పుడు మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అప్పుడు బాధపడతాం. సో యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ సీయింగ్ అది వేరే పర్సన్కి ఏదో అవుతుంది, ఆయనకి ఇలా జరిగింది, నేనైతే సేఫ్గా ఉన్నాను, అప్పటి వరకు మనం ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ బాగానే నడుస్తాయి. కానీ వెన్ వీఆర్ ఇన్ ద సేమ్ షూస్, మనకేదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకేదో క్యాన్సర్ డిటెక్ట్ అయింది, అప్పుడు అనుకుంటాము నేను ఇది ఎందుకు తెచ్చుకున్నాను. ఇజంట్ ఇట్? సార్ కమింగ్ టు ఉమెన్, అంటే ఉమెన్లో ఎట్లా ఉంది సార్ స్మోకింగ్ అండ్ టొబాకో కన్జంప్షన్? వాళ్ళ బాడీ మీద డిఫరెంట్గా ఉంటుందా, ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందా? హౌ ఇట్స్ ద సేమ్? ఇట్ ఈస్ ద సేమ్. వాళ్ళలో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అండ్ దే కెన్ హ్యావ్ నాట్ జస్ట్ క్యాన్సర్స్ బట్ సేమ్ హెల్త్ ప్రాబ్లమ్స్, సేమ్ ఎఫెక్ట్స్ ఆన్ హార్ట్, లంగ్, మన బ్లడ్ సర్క్యులేషన్, స్ట్రోక్, ఆక్సిజన్, అండ్ డెఫినెట్లీ క్యాన్సర్ రిస్క్ ఈజ్ ఆల్సో. It is equal for both. Yes. Okay. Equal and infertility. If they can have other fertility related problems when they are planning for pregnancy. Issues kuda inka untayi. Okay. Period irregularities, period sariga undakapochu, and infertility and other cancers, breast cancer, cervix cancer, aa risk kuda perugutundi. Right. And ఈ మధ్య లాట్ ఆఫ్ విమెన్ ఆర్ ఆల్సో స్మోకింగ్. సో ఉన్న బ్యాడ్ ఎఫెక్ట్స్ అయితే బాయ్స్ ఉన్నా గర్ల్స్ ఉన్నా ఈస్ గోయింగ్ టు బి దేర్. సో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎంత డేంజర్ ఉంటుంది? అబ్సల్యూట్లీ నాట్ అడ్వైస్డ్. అబ్సల్యూట్లీ పాయిజన్. ఇట్స్ నాట్ అడ్వైస్డ్. నాట్ ఓన్లీ టు హర్, ఈవెన్ టు ద బేబీ డైరెక్ట్లీ. ఓకే. సరే, కొంతమంది హర్బల్ సిగరెట్స్ వచ్చినాయి అంటారు. ఈజ్ ఇట్ సేఫ్ టు యూజ్ దెమ్? ఐ వుడ్ నాట్ రికమెండ్. So any form of cigarette is any form of chemical is harmful for your lungs, whether it is herbal or anything. Yes. Okay. Any smoke is harmful for your lungs. Yeah. అదొక స్మోక్, చిన్న అగరబత్తి స్మోక్ ఉండొచ్చు, మన పొయ్యి కాల్చుకున్న స్మోక్ ఉండొచ్చు. ఎనీ స్మోక్ మన ఆ స్మోక్ పార్టికల్స్ మన లంగ్లో వెళ్ళి మన లంగ్ డ్యామేజ్ చేస్తాయి. ఓకే. సో నో స్మోక్ ఈజ్ హెల్దీ. ఇంకోటి సార్, అంటే స్మోక్ చేస్తే స్ట్రెస్ రిలీజ్ ఉంటుంది, అది ఈ స్మోకింగ్ స్ట్రెస్ బస్టర్? సో స్ట్రెస్ బస్టర్ కాదు, మనకు ఆ యూఫోరియా లాంటి సిచ్యువేషన్లో ఉంటాము మనము. స్ట్రెస్ బస్టర్, ఇట్స్ నాట్ ఎ స్ట్రెస్ బస్టర్, బట్ వెన్ యూ ఆర్ ఫీలింగ్ హయ్యర్ దాన్ యువర్ బేస్ లైన్, మీ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది, యు ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ సంథింగ్, ఆటోమేటిక్లీ మీకున్న స్ట్రెస్ తగ్గుతుంది. ఓకే. దట్ ఈస్ నథింగ్ బట్ చీటింగ్ యువర్ సెల్ఫ్. ఒక ఫాల్స్ పర్సెప్షన్లో మన బ్రెయిన్ మనకు డిసీవ్ చేస్తుంది. ఓకే. సో
అంటే నేను చాలా స్ట్రెస్లో ఉన్నా కాబట్టి ఐ వెంట్ ఇన్ టు స్మోకింగ్ అండ్ ఇట్స్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. ఇట్స్ నాట్ అన్ ఎక్స్‌క్యూజ్. నేను చాలా స్ట్రెస్‌లో ఉన్నానని ఐయామ్ కంటిన్యూయింగ్ టు స్మోక్. నేను చాలా స్ట్రెస్‌లో ఉన్నానని నేను స్మోకింగ్ వదలలేకపోతున్నాను. నేను చాలా స్ట్రెస్‌లో ఉన్నానని ఈ దానివల్లనే ఇది చేయాల్సొస్తుంది. లేకుంటే ఐ వుడ్ హావ్ బీన్ దేర్ ఆర్ అదర్ వేస్ ఆఫ్ రిలీవింగ్ యువర్ స్ట్రెస్. స్ట్రెస్ మెడిటేషన్, గుడ్ ఎక్సర్సైజ్, హెల్తీ ఈటింగ్, గుడ్ డిస్కషన్, సమ్ ప్లేయింగ్ సమ్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్. Yeah. అది కూడా మనకు గుడ్ Yeah. థాట్స్, గుడ్ ఫీలింగ్ వస్తుంది. Yeah. వెన్ యూ ప్లే సంథింగ్, గేమ్స్ ఆడినప్పుడు కూడా. Yeah. ఇజ్ ఇట్ నాట్? సో మన బ్రెయిన్లో మనం ఎలా ఛానలైజ్ చేసుకుంటామో, మన బ్రెయిన్ ఈజ్ ఆల్సో లైక్ ఏ మంకీ ఓన్లీ. Yeah. మన బ్రెయిన్లో ఉన్న మంకీకి మనం ఏం ఫీడ్ చేస్తామో ఆ మంకీ కూడా మనకు అలానే డాన్స్ చేపిస్తుంది. Exactly. సో ఇఫ్ యూ సే దట్ ఐఎమ్ ఇన్ దిస్ ట్రాప్ ఆఫ్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, దీనివల్ల నాకు లైఫ్ సుఖంగా ఉంది అంటే బ్రెయిన్ కూడా మనకు అలానే మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది. Yeah. అండ్ ద డే యూ డిసైడ్ దీని తర్వాత నేను మళ్ళీ చెయ్యను, ద డే యూ డిసైడ్ దట్ దిస్ ఇస్ ద ఎండ్, Yeah. ఆర్ ద డే యూ డిసైడ్ దట్ నేను లైఫ్లో ఎప్పుడు స్మోక్ చేయలేదు, నేను లైఫ్లో ఎప్పుడు స్మోక్ చెయ్యను, ఈవెన్ ఇఫ్ సంబడి ఆఫర్స్ ఆల్సో యూ విల్ నాట్. ఓకే సార్. సో టొబాకోని మన శరీరంలోకి అలౌ చేయొద్దు అంటారు అస్సలు చేయొద్దు. అట్ ఎనీ Absolutely పాయింట్ ఆఫ్ not. టైం, లైక్ ఈవెన్ ఫర్ ఏ క్యాజువల్ థింగ్ ఆర్ వన్స్ ఒక్క చిన్న పఫ్ ఒకసారికి ఏం కాదు అని ట్రై చేసి పీపుల్ ఎండ్ ఆఫ్ స్మోకింగ్ Sorry. ప్యాకెట్స్ ఆఫ్ సిగరెట్. సో క్విట్టింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ దే మేక్ అబ్సల్యూట్లీ క్విట్టింగ్ ఇస్ పాసిబుల్, వెరీ మచ్ పాసిబుల్. సార్ ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ వస్తాయి సార్, మీకు అర్జుని చంపేస్తుంది అవును, సిగరెట్. ఉన్నాయి. ఈజ్ ఇట్ ట్రూ సార్? Yes, ఈజ్ ఇట్ there are సైంటిఫిక్? they are scientific, they are effective. అర్జ్ని కూడా చంపుతాయి, ప్లస్ స్మోక్ చేసిన ఇవి కూడా దే బ్రింగ్ డౌన్ దట్ థింగ్. ఓకే. సో దెర్ ఈస్ ప్రొఫెషనల్ హెల్ప్ ఆల్సో. యా. అటెండ్ ఏ కౌన్సిలింగ్ సెషన్, అటెండ్ ఏ డిఅడిక్షన్ సెంటర్. ఉన్న గమ్స్, ప్యాచెస్, స్టిల్ అవసరమైతే టాబ్లెట్స్, దెర్ ఈస్ హెల్ప్. యా. మనకు ఇట్స్ జస్ట్ దట్ వీఆర్ నాట్ సీకింగ్ ఇట్. సీకింగ్ ఇట్. సో ఎన్నో రకాల హెల్ప్స్ అపార్ట్ ఫ్రమ్ ఉన్నాయి. మేకింగ్ అప్ యువర్ మైండ్. అబ్సల్యూట్లీ. ఓకే. ఓకే. సో బికాస్ యా సార్. ఆ డిపెండెన్స్ ఉంది కాబట్టి, యా. even if you are facing difficulty and mali you are going back, then take a professional help. ఓకే సార్. అంటే క్యాన్ వి ఇమాజిన్ ఏ సిచ్యువేషన్ సార్, అసలు సిగరెట్ మార్కెట్లోనే ఉండొద్దు, అసలు టొబాకోనే పండించొద్దు, Ideally situation అలా ఉంటేనే it is better. బెటర్. Yes, ఆ absolutely. సిచ్యువేషన్ క్యాన్ వి ఎక్స్పెక్ట్ ఇన్ ద ప్రెసెంట్ సినారియో? ఓన్లీ ఆప్షన్ ఈస్ టు స్టాప్ అవర్ సెల్ఫ్. Stop ourselves. That is the best thing that నౌ వీ కెన్. we can do to ourselves. ఓకే. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ అమూల్యమైన Thank time you అండి. తీసుకొని వచ్చి Thank you. ఇక్కడ వరకు వచ్చి మీ ఈ స్మోకింగ్ గురించి లేదా టొబాకో యూజ్ గురించి ఎట్లా దాన్ని మన బాడీలోకి ఎంటర్ కాకుండా మనం తీసుకోవాల్సిన చర్యలు మీరు చెప్పారు. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. Thank you అండి. సో ఇది మనం ఇప్పటివరకు డాక్టర్ గారి దగ్గర నుంచి తెలుసుకున్న విషయాలు. ఫస్ట్ థింగ్, సే నో టు టొబాకో. మీ బాడీలోకి అసలు ఎంట్రీనే కానివ్వకుండా చూసుకోండి, అప్పుడు మీ హెల్త్ మిమ్మల్ని కాపాడుతుంది ఫర్ యువర్ లైఫ్ టైం అని డాక్టర్ గారు చెప్తున్నారు. ఒకవేళ మీరు స్మోకింగ్కి కానీ టొబాకో ప్రోడక్ట్స్కి అలవాటు పడితే దాని నుంచి బయటపడడానికి ఫస్ట్ మేకప్ యువర్ మైండ్ అని డాక్టర్ గారు చెప్తున్నారు. దాని తర్వాత చాలా రకాల హెల్ప్స్ కూడా మెడికలీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి దాని ద్వారా కూడా మీరు ఈ అలవాటు నుంచి బయటికి వచ్చి మిమ్మల్ని కాపాడుకోవడమే కాదు, మీ చుట్టూన్న సమాజం, మీ ఫ్యామిలీస్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారని డాక్టర్ గారు స్పష్టం చేస్తున్నారు. ఇది ఈ వీడియోలో మనం టొబాకో ఏదైతే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో గురించి తెలుసుకున్నాం. మరో వీడియోలో మరో హెల్త్ టాపిక్తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.